నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి రాయలసీమకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు, కరువు నేలకు మరణ శాసనం రాశారని పేర్కొన్న వైసీపీ నేతలు. రెవెన్యూ క్లినిక్స్ తో ప్రజలకు వేగవంతమైన పరిష్కారం చూపండి, జిల్లా కలెక్టర్. విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత, ముత్యాలపాడు పాలకవర్గ సభ్యుల సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ 10వ తేదీకి వాయిదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల జయంతి వేడుకలు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. 2వ వార్డులో నిరుపయోగంగా ఉన్న స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరిన కౌన్సిలర్ సాదిక్ బాషా. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టి తెలుగుదేశం పార్టీ పనుల్లో బిజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రధానంగా కరువు నేల రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి మరణ శాసనం రాశాడని వైసీపీ నేతలు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని అన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, డాక్టర్ శశికళారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానంగా కరువు సీమ అయిన రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి మరణ శాసనం రాశారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు. సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరని అన్నారు. చంద్రబాబు వల్లే ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చిందని, పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీరు, త్రాగునీటి తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని విమర్శించారు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించరన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలని కోరారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతోనే నీళ్లు రావడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి చూసుకుంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు కోసం ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే అంటే రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు ఫ్లడ్లోనే అనవసరంగా నీళ్లు సముద్రాలకు పోయే నీళ్లను రాయలసీమ ప్రాంతం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన మనకు రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కెనాలు చేసే దానికి అడ్డపడి ఈ రాయలసీమకు త్రీనని ద్రోహం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా
ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రాయలసీమ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆయనకు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమ సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏమి పూర్తి చేయకూడదనే సంకల్పం కలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మనం ఒక్కసారి చూస్తే 95 నుంచి 2004 వరకు చూసుకుంటే కనీసం ఆ ప్రాజెక్టులను గురించి కానీ గోర్కల్ రిజర్వాయర్ని గురించి కానీ ఇంకా కెనాల్స్ గురించి కానీ పట్టించుకున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రికి వచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక్కసారి ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వరకు మొత్తం మనకి ఇరిగేషన్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఖచ్చితంగా నీళ్లు తీసుకోవాలి. మీరు కుప్పం నీళ్లు తీసుకుపోవడానికి మొత్తం ఎస్ఆర్బిసి మనం ఈ ఎస్ఆర్బిసి నుంచే నీళ్లు తీసుకుపోవాలి. ఇక్కడ నుంచి నీళ్లు పోయేపాటు రాయలసీమ వాళ్ళకు ప్రాంత వాసులకు వాళ్ళ అవసరాల కోసం తీసుకుంటే దీన్ని కూడా రాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మేల్కొని ఈ ప్రాంతం అన్యాయం జరగకుండా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు ఖచ్చితంగా ఈ రాయలసీమ వాసులుగా రాయలసీమ పుట్టిన వాళ్ళగా మీరందరూ కూడా ఈ రాయలసీమకు అన్యాయం జరగకుండా మీరు కూడా ఖచ్చితంగా మాతో పాటు ఫైట్ చేయండి. మీరు ఒకవేళ మీ పార్టీకి భయపడి మీరు ఫైట్ చేయలేకపోతే ఇండైరెక్ట్గా ప్రజలను మన ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా చెప్పండి. ఖచ్చితంగా ప్రాంతం అన్యాయం అయిపోతుంది. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి మేము బయట వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇండైరెక్ట్గా దీనికి మీరు కూడా మద్దతు ప్రకటించమని చెప్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం పోరాడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటండి, ఒకవేళ మీరేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరంతా కుమ్మక్కైపోయి ఈరోజు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసు వేసినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టులో మేము కూడా దానికి ఏదో ఒకటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోరాడతాం. అంతకుముందు కోర్టులో వేయడంతోనే మనం ఈ పనులు నిలబడిపోవడం జరిగింది. తాగునీరు దానికోసమని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది విచారణ కూడా జరుగుతుంది. కానీ మనకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ఏమంటే ఎన్జిటిలో విచారణ జరిగేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లాయర్ను పెట్టకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అంటే కేవలం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కుమ్మక్కైపోయి మొత్తం రేవంత్ రెడ్డికి ఫేవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో లాయర్ను పెట్టకుండా మన వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. కాబట్టి మన రాయలసీమ ప్రజలందరూ కూడా ఒక్కసారి మనకు జరిగిన పరిస్థితిని ఆలోచించండి. దీనివల్ల ఇప్పుడు కాదు మనకు రాబోయే తరాలకు కూడా మనకు ఇబ్బంది పడే లాస్ట్కు తాగడానికి కానీ నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంటుంది. దేనికోసం ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలని రాయలసీమ వాసులను కోరడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని ఎంత అన్యాయం చేస్తున్న విషయాన్ని క్షుణ్ణంగా అర్థమవుతుంది. రాయలసీమకు ఏ విధంగా ద్రోహం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పూర్వము ఈ తెలుగు గంగ ఈ యొక్క పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారి హయాంలో 5,000 క్యూసెక్కులకు ఉంటే 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి 11,000 క్యూసెక్కులకు తీసుకొచ్చినటువంటిది ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఉద్యమాలు చేసి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి తర్వాత సీఎం అయిన తర్వాత దాన్ని 11,000ను 44,000 క్యూసెక్కులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. నేను ఎందుకంటే మహానుభావుడు, ఎక్కడున్నా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానమని చెప్పి భావించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒక్క ఉదుటున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మొదలుపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మనం ఒకసారి ఆలోచిస్తే గత ముఖ్యమంత్రులను ఒకసారి పోల్చుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా మొదలుపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తన తనయుడుగా
44,000 క్యూసెక్కులు ఈ సామర్థ్యం సరిపోవడం లేదు. ప్రాజెక్టులను పెంచాలి, అదేవిధంగా కాలువల సామర్థ్యాన్ని పెంచాలి. దానిని మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకూడదంటే తన తండ్రి ఏ విధంగా ఆలోచించాడో దానికంటే ఇంకా మిన్నగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతాన్ని రక్కసి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చి ఆ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు తీసుకొచ్చి దాన్ని రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే విధంగా ప్లాన్ చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆ రోజు చేసిన ద్రోహం మనకందరికీ క్షుణ్ణంగా కనపడతా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడిపోయి తెలంగాణ సీఎంను ఎదిరిస్తే నాకేమొస్తుంది అని భయపడిపోయి తన నివాసాన్ని అంతా కూడా విజయవాడకు మార్చుకొని ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు కడతా ఉన్నా కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి దాంట్లో ఎస్ఎల్బిసి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టి తెలంగాణ వాళ్ళు కట్టుకుంటా ఉంటే నోరు మెదిపిన పాపాన పోలే మహానుభావుడు. దీంట్లో ఏమైనా అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో ఆయన ఆ రోజు ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం చూసాం. ఆ రోజు నిజంగా ప్రశ్నించింటే ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు తయారయ్యేటివే కాదు తెలంగాణలో. ఆ రోజు ద్రోహం చేశావు. అంతకంటే ముందు దానికి మన పట్టుసీమ పేరు చెప్పి పట్టుసీమ 1,500 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే ఆ పట్టుసీమ నీటిని కోస్తాంధ్రకు తరలించి వాళ్ళకు ఉన్నటువంటి వాటాను శ్రీశైలంలో ఉన్నటువంటి వాటాను మరలించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు మేము కూడా దీపగుంట్లకు వచ్చినప్పుడు అడగడం జరిగింది. దీపగుంట్లలో మీటింగ్ పెట్టినప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని, సార్ మీరేమో మాకు అభ్యంతరం లేదు, పట్టుసీమ మీరు చేస్తా ఉన్నారు, పట్టుసీమ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఒక జీవో ఇవ్వండి, 854కు జీవో ఇవ్వండి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా రాయలసీమ బాగుపడుతుంది, మాకు అన్యాయం చేసిన వాళ్ళు కాదు, మా వాళ్ళలో రేపు ఎన్నో రకాలుగా ఫీల్ అవుతా ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్లకు అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు, అయ్యా మీరు ఇట్లాంటి విషయాలు ఈ సభలో అడగడం సమంజసం కాదని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అంటే మనము ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రాంతాల వైజ్గా మాట్లాడుతూ ఉన్నాం అనే విషయాన్ని ఆ రోజు మాట్లాడడం జరిగింది. నువ్వు పట్టిసీమ నీటిని కోస్తాంధ్రకు తరలించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాటా రాయలసీమకి ఇస్తానని చెప్పి ఒక జీవోని ఇచ్చావా? దాంట్లో కూడా అన్యాయం జరిగింది రాయలసీమ ప్రాంతానికి. మేము రాయలసీమ వాసులుగా తప్పకుండా మా పార్టీ తరఫున నిలదీస్తాం, ఖచ్చితంగా మా హక్కును సాధించుకుంటాం, ఖచ్చితంగా మేమందరికీ కూడా రైతాంగానికి సపోర్టుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. 3వ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను. అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా? దాని గురించి మళ్ళీ ఈరోజు నిన్న మంత్రులు దానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా, జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చెప్తారు. మీకేమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు? ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి,
రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నాను, బాధతో చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. 3వ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను. అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా? దాని గురించి మళ్ళీ ఈరోజు నిన్న మంత్రులు దానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చెప్తారు. మీకేమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు? ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి, రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నారు, బాధతో చెప్తా ఉన్నారు. ఏ రకంగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహి అని? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 2020లో స్టార్ట్ చేశారు. 800 అడుగుల లోపలనే రావాలి, ఖచ్చితంగా అక్కడైతే వస్తుంది. వాళ్ళు 8 అడుగుల లోపలనే పవర్ పాయింట్ స్టార్ట్. రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాయలసీమను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టుకుంటూ రాయలసీమ ప్రాంత రైతుల గొంతు కోస్తూ వచ్చినటువంటి చరిత్ర. ఎందుకంటే 95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2004లో ముఖ్యమంత్రి దిగిపోయే వరకు ఆ రోజు రాయలసీమకు మొట్టమొదటి ప్రాజెక్టు బ్రిటిషర్లు కట్టినటువంటి ప్రాజెక్టు కేస్ కెనాల్ ప్రాజెక్టు నుంచి మన వాటాను నదిలో వదులుతారు. అది సుంకేసుల నుంచి మనం డైవర్ట్ చేసుకుంటాం. ఆ నదిలో కూడా కర్ణాటక వాళ్ళు ఒక 10 చోట్ల చిన్న చిన్న డ్యాముల్లాగా కట్టి దానికి షట్టర్లు బిగించుకొని అవసరమైనప్పుడు వాళ్ళు ఇటుపక్క ఒక 200 మోటార్లు అటుపక్క ఒక 200 మోటార్లు ఏర్పాటు చేసుకుని మనకు వచ్చే నీటిని వాళ్ళు వాడుకుంటుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. తర్వాత ఆల్మట్టి విషయంలో హైట్ పెంచుతుంటే ఆ రోజు కూడా కర్ణాటకకు మన హక్కులను తాకట్టు పెట్టాడు. తర్వాత తీసుకుంటే పోతిరెడ్డిపాడు జలగ వెంగళరావు గారు మొట్టమొదట శంకుస్థాపన చేస్తే అప్పటి నుంచి పనులు కొనసాగి రామారావు గారి టైంలో పనులు జరిగి 11,000 మనం డ్రా చేసేటట్టు అది 854,000 పైన ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఏ కోశాన కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపు చేయించిన దానికి సహకరించిన వ్యక్తి నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పారంటే రాయలసీమ రైతులను నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు తాకట్టు పెట్టినది అందరికీ తెల్లమైపోయింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే సిగ్గుచేటుకొంది. అతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3వ తారీఖు అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు మా గురువు సాయం చేసినాడు కాబట్టి మన తెలంగాణకు ఇట నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు కరెక్టు అనేది అతను తెలుసుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఎప్పటికైనా అతని రాయలసీమ ద్రోహే. రాయలసీమకు వచ్చే సాగు నీళ్ళన్నీ వాళ్ళకు పంపిస్తే మనము మన పరిస్థితి ఎట్లా ఉంటుందని గమనించకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తా ప్రతి ఒక్కదానికి మన రాష్ట్రాన్ని తెలంగాణకి అప్పచెప్పినట్టు. అప్పుడు కూడా తెలంగాణ తెలంగాణ ఏపీ సపరేట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి తెలంగాణ సపరేట్ కావడానికి కూడా
కొంతవరకు కారణం చంద్రబాబు నాయుడే. జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ ఆవరణంలో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుంచి మొత్తం 255 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి స్వీకరించారని తెలిపారు. సోమవారం నిర్వహించిన ఈ రెవెన్యూ క్లినిక్స్కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రామునాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్క్లలో నమోదు చేసి నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందిస్తూ రెవెన్యూ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సమస్యల పరిష్కారం పారదర్శకంగా సమర్థవంతంగా జరుగుతోందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రెవెన్యూ క్లినిక్స్ను కొనసాగించి ప్రజలకు సత్వర న్యాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కోరికల్లో కరెక్ట్ అవ్వాలి. ఎందుకంటే కంటిన్యూషన్ 1-3 వీక్స్ ఓకేనా? లింక్ పేషీతో మాట్లాడిస్తుంది. ఫైనాన్షియల్గా రూపాయి ఆరోగ్యానికి ట్రీట్మెంట్ ఇవ్వమంటే 25 లక్షలు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి పాల ఉత్పత్తి కర్మాగారం నంద్యాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ముత్యాలపాడు సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ విచారణకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు త్రిసభ్య కమిటీ సభ్యులైన విజయ్ సింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిల సమక్షంలో ముత్యాలపాడు సొసైటీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులు పరిపాలనా భవనంలోని కార్యాలయంలో వేచి ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో పాలక మండలి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అడ్డుకోవడానికి చేపట్టిన ప్రయత్నాల దృష్ట్యా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత నెల 29వ తేదీన నిర్వహించాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం పోలీస్ అధికారుల సూచనల మేరకు వాయిదా వేయడం జరిగిందని, నేడు ఈ కమిటీ నిర్వహించేందుకు రావడం జరిగిందని త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు కూడా నిర్దేశించిన సమయానికి వారు రాని పక్షమున ఈ సమావేశాన్ని 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ్ సింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులకు విచారణ నిమిత్తం నోటీసులు పంపడం జరిగిందని, వారు నేడు సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తదుపరి త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.
డైరెక్టర్ల ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాల ఉత్పత్తిదారుల సొసైటీ సభ్యులు ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. 10వ తేదీ నిర్వహించే త్రిసభ్య కమిటీకి ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులు నేరుగానైనా లేదా మీడియా ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారానైనా వివరణ ఇవ్వవచ్చని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్లో మార్నింగ్ జరిగినది, అంటే ఈరోజు ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మేము 11 నుంచి 1 గంట వరకు వేచి చూసాం, అంటే ఎదురు చూసాం వాళ్ళ కోసం. వాళ్ళు 1 గంట లోపల రాలే. మేము అప్పుడు దీని తీర్మానం సాయంత్రం ఇస్తామనే లోపల మళ్ళీ వాళ్ళు బయలుదేరి రావడం జరిగింది. 1 గంటన్నరకు సిఐ గారు, మన నంద్యాల తాలూకా సిఐ గారు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మేము ఇది మాకు అవకాశం మళ్ళీ కల్పించాలి. ఈరోజు అంటే వాతావరణం బాగాలేదంట, మళ్ళీ ఎందుకు బాగాలేదో నాకు కూడా తెలుసు. అటు ఇటు అందరు పోలీసు వాళ్ళే ఉన్నారు. మధ్యలో ఎవరు వాతావరణం డిస్టర్బ్ చేస్తున్నారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అది మీరే అర్థం చేసుకోండి, బాగుంటుంది. కానీ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆ వాయిదా కూడా మా ముందు వచ్చేయని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మా ముందు రావడానికి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మేము వాళ్ళ కాడికి పోయి తీసుకోవాలన్నట్లు కొంచెం పద్ధతులు ఉన్నాయి. అంటే కొత్త కొత్త పద్ధతులు ఈ మధ్య అలవాటు అవుతున్నాయి ఎట్లా మరి. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఎక్కడే కానీ ఇప్పుడు వచ్చిన వారికి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని పదే పొద్దున సాయంత్రం ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే 1,20,00,000 డిఫాల్టర్ అనేది మాట్లాడినా నేను. దాని మీద మటుకు రాదు జవాబు. ఏదో మీరెట దూకినారో చెప్పండి, నేనెట దూకినారో చెప్తా అన్నట్టు చెప్తున్నాడు. 1,20,00,000 డిఫాల్టర్ దీంట్లో ఎక్కడానికి వీలు కాదు. ప్లస్ ఈయన కూడా మనం ఇచ్చిన 6 మందిలో ఆయనకు సంబంధమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే చెప్తాం. నోటీస్ ఇచ్చింది 6 మందికి, వాళ్ళు వచ్చి సమాధానం చెప్తే సరిపోతాయి. ఇంకా పెద్దగా చెప్పి ఉపయోగం లేదనుకుంటున్నాను. 10వ తారీఖు మళ్ళీ వాళ్ళ వివరణ వస్తుంది. ఈసారి రిజిస్టర్ పోస్టే, మళ్ళీ ఇట్లా అవకాశం ఉండదనుకుంటున్నాను. ఆ రోజు మళ్ళీ తెలియజేస్తా. ఆ రోజు వాళ్ళ వివరణ వచ్చేదాన్ని బట్టి మళ్ళీ ఆ రోజు ఏమైనా కొత్త లెటర్ వస్తుందో తెలియదు, రిక్వెస్ట్ లెటరు. కానీ ఎంత చెప్పినా అరిగిపోయిన టేప్ రికార్డ్ మాదిరి రోజు ఇదే చెప్పాలంటే కొంచెం కష్టము. ఏదన్నా ఉన్నా ఫస్ట్ డిఫాల్టర్ అయిన అతను దాన్ని నింద పడింది, ఆ నిందను ముందు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని చేసుకున్నాక మిగతా వచ్చి అందరి మీద ఎవరెవరు ఏం చేశారు. ఇప్పుడు మన మీద మచ్చ పడినప్పుడు ముందు మనం క్లీన్ చేసుకోవాలి కదా. మనది చేసుకోకుండా ఎదుటోడు అట్లా ఇట్లా అని మనం చెప్పి ఉపయోగం లేదు. ఇంకా ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు. రేపు 10వ తారీఖు వివరణ ఇస్తే దాన్ని బట్టి తొందరగా ఇవి ఎలక్షన్స్ కూడా జరగాలి. కాబట్టి 10వ తారీఖైనా మళ్ళీ మేము ఉండగా మీరు రాము, మీరు పోయాక మేము వస్తామని కాకుండా ఈసారి ఎదురు పడితే ఏదో జరుగుతుందంట. మరి అది ఎదురు పడితే ఏం జరుగుతుందో చూడంగా. అవతల రూమ్లో వాళ్ళు కూర్చుంటారు, ఇవతల రూమ్లో మేము కూర్చుంటాము, మధ్యలో పోలీసు వారు ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడడం కూడా దేనికి? ఏదైనా ఇచ్చినా మీ ద్వారా వివరణ మాకేం పని లేదు. ప్రెస్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మీరు తెలియజేస్తే ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా పోలీసు వారికి కానీ ఇక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులకు కానీ మన ఎంప్లాయీస్కి కానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏది తెలియజేయాలనుకున్నారో అది ప్రెస్ ద్వారా కానీ ఏదైనా నోట్ ద్వారా కానీ తెలియజేసి మాకు పంపిస్తే దాన్ని కన్సిడర్ చేసి మేము ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఆ రోజు కూడా మేము వస్తాము, మేము వచ్చే ముందు వీళ్ళు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఒక క్లారిటీ రావాలి సబ్జెక్ట్. అంతేగాని అదే పనిగా తిప్పకండి.
తొందరగా ఏదైనా ఉంటే పంపించండి, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల మండలం ఐలూరుమెట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల జయంతిని నిర్వహించారు. ఈ మేరకు మహిళల అభ్యున్నతకి, విద్యకు పాటుపడిన సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల కృషిని, ఎనలేని పోరాటాలను, మహిళల సాధికారతకు వారు చేసిన గొప్ప కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, మహిళా నేతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక వారు చేపట్టారు. మరి నేను మాత్రం సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను నేను డొనేట్ చేశాను. మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చేసినందుకు. ఎందుకంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, సమాజానికి చైతన్యాన్ని ఇచ్చిన విప్లవ మూర్తులు. కాబట్టి వీరి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు, అవకాశం కల్పించినందుకు నాకు చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేటర్స్ గారు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గార్ల జయంతి శుభాకాంక్షలు విద్యార్థులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారన్నా, ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు అన్నా అది కేవలం సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మహాత్మా జ్యోతిబాబు పూలే త్యాగమే అని చెప్పాలి. ఈరోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలనే ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టాన్ని తెచ్చి ఈరోజు అందరికీ చదువును అందించడం జరిగింది. ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కరే తన గురువుగా ప్రకటించిన పూలే ఇంకెంత మేధావి అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం అయ్యలూరుమెట్ట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ల విగ్రహాలతో పాటు ఆ ఇద్దరు తల్లులను అందించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలను కూడా ఇక్కడ 3 విగ్రహాలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు గారు ఆ విగ్రహాలను స్పాన్సర్ చేస్తే హెచ్ఎం గారి పర్మిషన్ తో ఇక్కడ పెట్టుకొని ఆ విగ్రహాలను ఈ రోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లులైనటువంటి ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటికీ దాదాపు జిల్లా వ్యాప్తంగా, నా కర్నూలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా దాదాపు ఒక 40 స్కూళ్ళల్లో ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహనీయుల చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది స్కూళ్ళల్లో. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ ఓబీసీ మోర్చా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్య మహిళా వేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నంద్యాల టౌన్లోని ఐలూరుమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ల శ్రీనివాసులు సార్ గారు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఐక్యవేదిక నాయకురాళ్ళు పట్నం రాజేశ్వరక్క గారు, నంది విజయలక్ష్మి గారు, అన్వర్ గారు, కరుణాకరణ గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, జ్యోతిరావు పూలే గారి సంఘ సంస్కృతులైనటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు వాళ్ళ పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి విగ్రహాల ఆవిష్కరణ చేపించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అండ్ ఫాతిమా షేక్ విగ్రహావిష్కరణ చేశారు. స్కూల్ హెడ్ మాస్టర్ గారు దీనికి
ప్రోత్సాహం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్కూల్ స్టాఫ్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. నంద్యాల పట్టణంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల నుంచి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. బ్రాంచ్ల దగ్గర చేసినాము, డిసి ఆఫీస్ దగ్గర చేసినాము, హెడ్ ఆఫీసు కర్నూలు దగ్గర చేసినాము, అలాగే విజయవాడలో కానీ ధర్నా చౌక్ దగ్గర చేసినాము. ఇంతవరకు మా కోరికలు ఏమి నెరవేరలేదు. అందుకే ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాదీక్షలు చేస్తున్నాము. అలాగే మా చిన్న సమస్యలు తీర్చి 36 జీవోను అమలు చేయలేదు. 10 సంవత్సరాల నుంచి మేము ధర్నాలు చేస్తున్నా కానీ 36 జీవోను ఇంతవరకు అమలు చేయలేదు. 62 సంవత్సరాలు మాకు పెంచలేదు. మాకు పిఆర్సి 2014 నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే 2019 నుంచి ఎక్కిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. ఇంతవరకు మా సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఇవల్ల ఇచ్చి మాకు మా చిన్న ఉద్యోగస్తులను కాపాడతారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుండి మాకు ఈ ప్రభుత్వం ఖాళీ నరకనే నడిపిస్తుంది కానీ మాకు ఎటువంటి కోరికలు తీరేదాకా చేయడం లేదు. కానీ మాకు 36 జీవో ఇచ్చింది కానీ అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎప్పటికీ అమలు చేయడం లేదు. ఇంకా ఎస్ఎల్జీ కంపెనీ అని ఒకటి ఏర్పాటు చేసింది కానీ దాని నుండి మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ప్రభుత్వం ఏమో ఏమి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎంత చెప్పినా కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. కానీ గత ఒక 16 రోజుల నుండి మేము ధర్నా చేయడం జరుగుతుంది. కానీ చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఒకటి మనకు మున్సిపల్ మన కమిషనర్ బాబు గారు కూడా ఏం పట్టించుకోవడం లేదు. మా చిన్న కోరికలే ఒక పిఆర్స్ ఒకటి 2014 నుండి పిఆర్స్ రావడం లేదు, అదొకటి ఇవ్వడం లేదు. 36 సెక్స్ దివాస్ అమలు చేసినారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. చిన్న ఉద్యోగులకు ఎంత జీతాలంటే తక్కువ జీతాలతో పని చేస్తున్నాం కానీ సాగిరేమో ఎట్టి సాగిరి ఉంది జీతాలు అందరికి ప్రతి ఒక్కరికి. పొద్దున 9 నుండి రాత్రి 10 దాకా పని చేసుకుంటారు కానీ మా జీతాల గురించి ఎవరు వ్యవహరించడం లేదు. నంద్యాల పట్టణం నడిగడ్డ ప్రాంతం 2వ వార్డు పరిధిలో నిరుపయోగంగా ఉన్న స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానిక కౌన్సిలర్ సాదిక్ బాషా మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది. నేడు వార్డులో మురుగు కాలువల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కమిషనర్ శేషన్నను కౌన్సిలర్ కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు అయ్యాయని, పనులను త్వరగా చేపట్టాలని, నిరుపయోగంగా ఉన్న వీటి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు మా 2వ వార్డులో 20 లక్షలతో కాలువ శాంక్షన్ అయింది. ఈరోజు ఈ కాలువ పూజా భూమి జరిగింది. మన నంద్యాల మినిస్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి పూజా కార్యక్రమం జరిగింది. ఈ పని తొందరగా మొదలవుతుంది. కానీ ఈ లెట్రిన్స్ కూడా తీసేయమని అడిగినాము మినిస్టర్ గారిని. దీన్ని మన కమ్యూనిటీ హాల్ మాదిరిగా తయారు చేస్తే చాలా ఎవరు వాడడం లేదు, చాలా పడిపోయి ఉన్నాయి. ఈ కమ్యూనిటీ హాల్కు తయారు చేయమని అడిగినాము. ఆయన కూడా స్పందించి మన గత ప్రభుత్వం నుంచి ఇది పెట్టినాము. గత ప్రభుత్వంలో కూడా శాంక్షన్ అయింది. కానీ ఇప్పుడు ఈ టైంలో మనకు పని మొదలు పెడుతున్నారు. కానీ అందరికీ మా వార్డు ప్రజలు కోరినట్టు ఈ ఒక్క కమ్యూనిటీ హాల్ తయారైతే మనకు మాల్దార్ నరిగడ్డకు ఏ ఇబ్బందులు లేకుండా మొత్తం నరిగడ్డ పోతాం సందు ప్రతి ఒక్క సందుకు రోడ్లు పడినాయి గత ప్రభుత్వంలోనే. ఈ కమ్యూనిటీ హాల్ ఒకటి తయారైతే మాకు ఏ ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ప్లేస్తో. మాకు లేనిపోని జరగనివే జరుగుతున్నాయి ఇక్కడ, కానీ ఇది ఎవరు వాడడం లేదు. అందుకే మినిస్టర్ గారిని కోరినాము. ఈరోజు భూమి పూజ కోసం వచ్చింటే ఇది కమ్యూనిటీ హాల్ చేయండి అని అడిగినాం. ఆయన స్పందించి కమిషనర్ గారిని కోరడం జరిగింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన విధులను బాధ్యతలను విస్మరించి డుమ్మా కొట్టి రాజకీయ పార్టీ సమావేశంలో బిజీ అయ్యాడు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఇతడు టీడీపీ నాయకుల వెంట తిరుగుతూ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమావేశంలో భాగస్వామ్యం అయ్యాడు. ఇతడు ఆత్మకూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కానాల గ్రామంలో రాజకీయం చేస్తున్నాడు. రాజకీయ నాయకుల అండతో ఉపాధ్యాయ విధులు నిర్వహించకుండా ఉండటం జరుగుతున్నది. ఈ ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి రాయలసీమకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు, కరువు నేలకు మరణ శాసనం రాశారని పేర్కొన్న వైసీపీ నేతలు. రెవెన్యూ క్లినిక్స్ తో ప్రజలకు వేగవంతమైన పరిష్కారం చూపండి, జిల్లా కలెక్టర్. విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత, ముత్యాలపాడు పాలకవర్గ సభ్యుల సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ 10వ తేదీకి వాయిదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల జయంతి వేడుకలు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. 2వ వార్డులో నిరుపయోగంగా ఉన్న స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరిన కౌన్సిలర్ సాదిక్ బాషా. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టి తెలుగుదేశం పార్టీ పనుల్లో బిజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.